హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో జనవరి నుండి జూన్ వరకు జరిగిన టాప్ 100 కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. 2024 నుండి 25 రంజీ ట్రోఫీ విజేత జట్టు ఏది? ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ ఏ విదర్భ. నెక్స్ట్ క్వశ్చన్, బ్రిటన్ దేశానికి ప్రస్తుత ప్రధానమంత్రి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి కీర్ స్టార్మర్. నెక్స్ట్ క్వశ్చన్, 59వ జ్ఞానపీఠ్ అవార్డును పొందిన వినోద్ కుమార్ శుక్లా గారు ఏ రాష్ట్రానికి చెందారు? ఆన్సర్ ఆప్షన్ బి ఛత్తీస్గఢ్. నెక్స్ట్ క్వశ్చన్, 2025 జనవరి 1వ తేదీన బూర్కాపై నిషేధం విధించిన దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 స్విట్జర్లాండ్. నెక్స్ట్ క్వశ్చన్, 2025 పద్మవిభూషణ్ అవార్డు పొందిన శారదా సిన్హా ఏ రాష్ట్రానికి చెందినవారు మరియు ఏ రంగానికి ప్రసిద్ధి చెందారు? ఆన్సర్ ఆప్షన్ బి బీహార్ కళలు. నెక్స్ట్ క్వశ్చన్, 97వ అకాడమీ అవార్డుల్లో ప్రధాన పాత్రలో ఉత్తమ నటుడిగా ఎవరు గెలిచారు? ఆన్సర్ ఆప్షన్ సి అడ్రియన్ బ్రాడీ. నెక్స్ట్ క్వశ్చన్, 97వ అకాడమీ అవార్డుల్లో ప్రధాన పాత్రలో ఉత్తమ నటి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి మైకీ మెడిసన్. నెక్స్ట్ క్వశ్చన్, ఐపీఎల్ 2025లో ఎక్కువసార్లు అర్ధశతకం చేసిన ఆటగాడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి కోహ్లీ. నెక్స్ట్ క్వశ్చన్, ఐపీఎల్ 2025 ఫైనల్లో మాస్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ కృణాల్ పాండ్యా. నెక్స్ట్ క్వశ్చన్, 2024 నోబెల్ సాహిత్య బహుమతి ఎవరికిచ్చారు? ఆన్సర్ ఆప్షన్ బి హాంకాంగ్. నెక్స్ట్ క్వశ్చన్, పవర్ఫుల్ కంట్రీస్ శక్తివంతమైన దేశాలు ఇండెక్స్ 2025లో భారత్ ర్యాంక్ ఎంత? వీడియో నచ్చితే లైక్ చేయండి. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ బి 12. నెక్స్ట్ క్వశ్చన్, 10వ తరగతి రోబోటిక్ విద్యను తప్పనిసరి చేసిన రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి కేరళ. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దామోదరం సంజీవయ్య జయంతిని రాష్ట్ర పండగగా చేయాలని నిర్ణయించిన తేదీ ఏది? ఆన్సర్ ఆప్షన్ సి ఫిబ్రవరి 14. నెక్స్ట్ క్వశ్చన్, G20 సమ్మిట్ 2025కు ఆతిథ్యం ఇచ్చిన నగరం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి జోహెన్నెస్బర్గ్. నెక్స్ట్ క్వశ్చన్, అర్బన్ డెవలప్మెంట్ ఇయర్ 2025 కార్యక్రమంను జరిపిన నగరం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి గాంధీనగర్. నెక్స్ట్ క్వశ్చన్, నేరేటివ్ ఆఫ్ ది బెంచ్ ఏ జడ్జ్ స్పీక్స్ పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి ఎన్వి రమణ. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్నేషనల్ యోగా ఫెస్టివల్ 2025 ఎక్కడ జరిగింది?
ఆన్సర్ ఆప్షన్ బి ఉత్తరాఖండ్ రిషికేశ్. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ ఉమెన్ హాకీ లీగ్ 2024 నుండి 2025 విజేత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి హర్యానా. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో 2025లో అత్యంత బలమైన కరెన్సీ ఏది? ఆన్సర్ ఆప్షన్ డి కువైట్ దినార్. నెక్స్ట్ క్వశ్చన్, 2025 ఏడాదికి గాను ప్రకటించిన పద్మవిభూషణ్ అవార్డుల సంఖ్య ఎంత? ఆన్సర్ ఆప్షన్ బి 7. నెక్స్ట్ క్వశ్చన్, కన్నడ రచయిత బాను ముస్తక్ 2025లో అందుకున్న అవార్డు ఏది? ఆన్సర్ ఆప్షన్ బి ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల నూతన సర్వే ప్రకారం భారతదేశంలో అత్యధిక తీరా రేఖ కలిగిన 4 వరుస రాష్ట్రాలు ఏవి? వీడియో నచ్చితే లైక్ చేయండి, ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ బి గుజరాత్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర. నెక్స్ట్ క్వశ్చన్, మాల్దీవుల ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి భారత్ అందించిన ఆర్థిక సాయం ఎంత? ఆన్సర్ ఆప్షన్ డి $50 మిలియన్. నెక్స్ట్ క్వశ్చన్, యునెస్కో ప్రెస్ ఫ్రీడమ్ అవార్డు 2025 అందుకున్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ లా పెన్షా. నెక్స్ట్ క్వశ్చన్, మహారాష్ట్ర భూషణ్ 2025 అవార్డు గ్రహీత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ రామ్ వి సుతార్. నెక్స్ట్ క్వశ్చన్, రాబందుల జనాభా లెక్కలు 2025 ప్రకారం భారతదేశంలో అత్యధిక రాబందులు గల రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి మధ్యప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, మే 4 నుంచి మే 15 వరకు ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025కు ఆతిథ్యం ఇచ్చిన రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి బీహార్. నెక్స్ట్ క్వశ్చన్, 2025లో G7 శిఖరాగ్ర సమావేశాన్ని ఏ దేశం నిర్వహించింది? ఆన్సర్ ఆప్షన్ సి కెనడా. నెక్స్ట్ క్వశ్చన్, డిఆర్డిఓ ప్రస్తుత చైర్మన్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి సమీర్ వి కామత్. నెక్స్ట్ క్వశ్చన్, 2025లో సంతోష్ ట్రోఫీని ఏ రాష్ట్రం గెలుచుకుంది? ఆన్సర్ ఆప్షన్ బి పశ్చిమ బెంగాల్. నెక్స్ట్ క్వశ్చన్, 17వ బ్రిక్స్ సదస్సుకు ఆతిథ్యం ఇస్తున్న దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి బ్రెజిల్. నెక్స్ట్ క్వశ్చన్, ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025 పురుషుల సింగిల్స్ ఎవరు గెలిచారు? ఆన్సర్ ఆప్షన్ సి జానిక్ సిన్నర్. నెక్స్ట్ క్వశ్చన్, మహిళల ప్రీమియర్ లీగ్ 2025 రన్నరప్ ఎవరు?
ఆన్సర్ ఆప్షన్ సి ఢిల్లీ క్యాపిటల్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఇందిరాగాంధీ అవార్డు 2024 గ్రహీత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి మిచెల్ బాచెలెట్. నెక్స్ట్ క్వశ్చన్, 2024లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఎవరు అందుకున్నారు? ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ సి మిథున్ చక్రవర్తి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సంవత్సరంలో భారతదేశం ఒలింపిక్స్కు ఆతిథ్యం ఇవ్వనుంది? ఆన్సర్ ఆప్షన్ సి 2036. నెక్స్ట్ క్వశ్చన్, అస్సాంలోని ఎలక్ట్రానిక్ సిటీ కొత్త పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి రతన్ టాటా సిటీ. నెక్స్ట్ క్వశ్చన్, ఇరాన్లో జరిగిన ఆసియా మహిళల కబడ్డీ టైటిల్ 2025ను ఏ దేశం గెలుచుకుంది? ఆన్సర్ ఆప్షన్ సి భారతదేశం. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల నవరత్న హోదా పొందిన 2 సంస్థలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ బి ఐఆర్సిటిసి అండ్ ఐఆర్ఎఫ్సి. నెక్స్ట్ క్వశ్చన్, T20 ప్రపంచ కప్ 2024 విజేత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి భారతదేశం. నెక్స్ట్ క్వశ్చన్, కెనడా కొత్త ప్రధానమంత్రి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి మార్క్ కార్నీ. నెక్స్ట్ క్వశ్చన్, 2026లో 39వ జాతీయ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనున్న రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి మేఘాలయ. నెక్స్ట్ క్వశ్చన్, అటవీ దినోత్సవం 2025 యొక్క థీమ్ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి అడవులు మరియు ఆహారం. నెక్స్ట్ క్వశ్చన్, సునీత విలియమ్స్ ఎప్పుడు భూమికి తిరిగి వచ్చారు? ఆన్సర్ ఆప్షన్ సి మార్చ్ 19, 2025. నెక్స్ట్ క్వశ్చన్, యూపీఎస్సి చైర్మన్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి అజయ్ కుమార్. నెక్స్ట్ క్వశ్చన్, బ్రింగ్ ఇట్ ఆన్ పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి దీపా మాలిక్. నెక్స్ట్ క్వశ్చన్, సోర్స్ కోడ్ మై బిగినింగ్స్ పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి బిల్ గేట్స్. నెక్స్ట్ క్వశ్చన్, 33వ ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో భారతదేశ ర్యాంక్ ఎంత? ఆన్సర్ ఆప్షన్ సి 71. నెక్స్ట్ క్వశ్చన్, 33వ ప్యారిస్ ఒలింపిక్ గేమ్స్ 2024లో పతకాల పట్టికలో మొదటి 3 ర్యాంకులను సాధించిన 3 దేశాలు ఏవి? వీడియో నచ్చితే లైక్ చేయండి. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ బి యుఎస్ఏ, చైనా, జపాన్. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ ఎవరు?
ఆన్సర్ ఆప్షన్ బి విజయ్ కిషోర్. నెక్స్ట్ క్వశ్చన్. యునెస్కో ప్రపంచ జ్ఞాపక రిజిస్టర్లో చేర్చబడిన ప్రాచీన భారతీయ గ్రంథాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ బి భగవద్గీత, నాట్యశాస్త్రం. నెక్స్ట్ క్వశ్చన్. ఏ రాష్ట్రానికి చెందిన మధుబని పెయింటింగ్ గిన్నిస్ రికార్డును పొందింది? ఆన్సర్ ఆప్షన్ బి బీహార్. నెక్స్ట్ క్వశ్చన్. మోడీకి మిత్రభూషణ్ అవార్డును ఏ దేశం ప్రదానం చేసింది? ఆన్సర్ ఆప్షన్ సి శ్రీలంక. నెక్స్ట్ క్వశ్చన్. ఫోర్బ్స్ ప్రకారం అత్యంత ధనవంతుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి ఎలన్ మాస్క్. నెక్స్ట్ క్వశ్చన్. హాట్ ల్యాంప్ పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి బాను ముస్తక్. నెక్స్ట్ క్వశ్చన్. గ్లోబల్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ 2025లో భారతదేశ ర్యాంక్ ఎంత? ఆన్సర్ ఆప్షన్ బి 6. నెక్స్ట్ క్వశ్చన్. సెబీ కొత్త చైర్మన్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి తూహిన్ కాంతా పాండే. నెక్స్ట్ క్వశ్చన్. పహల్గాం ఉగ్రదాడి ఎప్పుడు జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి 2025 ఏప్రిల్ 22. నెక్స్ట్ క్వశ్చన్. పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత ఆర్మీ చేపట్టిన ప్రతీకార దాడికి ఏ పేరు పెట్టారు? ఆన్సర్ ఆప్షన్ బి ఆపరేషన్ సింధూర్. నెక్స్ట్ క్వశ్చన్. ఆపరేషన్ సింధూర్ ప్రధానంగా ఏ యుద్ధ విమానాలు ఉపయోగించబడ్డాయి? ఆన్సర్ ఆప్షన్ బి రాఫెల్. నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్కు 2025లో ఎన్ని పద్మ అవార్డులు వచ్చాయి? ఆన్సర్ ఆప్షన్ సి 5. నెక్స్ట్ క్వశ్చన్. ఢిల్లీ కొత్త సీఎం ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి రేఖా గుప్తా. నెక్స్ట్ క్వశ్చన్. కుంభమేళ 2025 ఎప్పుడు షెడ్యూల్ చేయబడింది? ఆన్సర్ ఆప్షన్ బి జనవరి 13 నుండి ఫిబ్రవరి 26. నెక్స్ట్ క్వశ్చన్. బయో ఆసియా సమ్మిట్ 2025 ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ సి హైదరాబాద్. నెక్స్ట్ క్వశ్చన్. కోల్కతాలోని పోర్ట్ విలియమ్స్ కొత్త పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి విజయదుర్గం. నెక్స్ట్ క్వశ్చన్. చిత్తడి నేలల దినోత్సవం 2025 యొక్క థీమ్ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి మన ఉమ్మడి భవిష్యత్ కోసం చిత్తడి నేలలను రక్షించడం. నెక్స్ట్ క్వశ్చన్. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి శిఖర్ ధావన్. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశపు మొదటి హైడ్రోజన్ ఫ్యూయల్ స్టేషన్ ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ బి లడక్. నెక్స్ట్ క్వశ్చన్.
ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత వైమానిక దళం ఎన్ని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది? ఆన్సర్ ఆప్షన్ డి 9. నెక్స్ట్ క్వశ్చన్, ఆపరేషన్ సింధూర్ ఎప్పుడు ప్రారంభమైంది? ఆన్సర్ ఆప్షన్ బి మే 7, 2025. నెక్స్ట్ క్వశ్చన్, 2025లో పద్మశ్రీ అవార్డు అందుకున్న అరుంధతి భట్టాచార్య గతంలో ఏ బ్యాంకు చైర్మన్గా పనిచేశారు? ఆన్సర్ ఆప్షన్ బి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, జోర్డాన్ కొత్త ప్రధానమంత్రి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి జాఫర్ హాసన్. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి ఖోఖో ప్రపంచ కప్ 2025 విజేత మరియు రన్నరప్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి భారతదేశం అండ్ నేపాల్. నెక్స్ట్ క్వశ్చన్, అమెరికాకు భారత రాయబారి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి వినయ్ మోహన్ క్వాత్రా. నెక్స్ట్ క్వశ్చన్, 72వ మిస్ వరల్డ్ 2025 పోటీని ఏ నగరం నిర్వహించింది? ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ సి హైదరాబాద్. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.